ఇది ఏ ఊరు? సిండిగేరి, సిరుగుప్ప తాలూకు కదా, కురుగోడు తాలూకా, బళ్ళారి డిస్ట్రిక్ట్. సిండిగేరి గ్రామము మల్లప్ప తాత గుడి ముందర ఉండే పూజారి మల్లప్ప తాత పూజారి మల్లప్ప తాతల సేనులోనే ఉన్నామని చెప్పి. ఇది సిండిగేరి విలేజ్, మన బళ్ళారి డిస్ట్రిక్ట్ వస్తుంది. బళ్ళారి డిస్ట్రిక్ట్, కురుగోడు తాలూకా. ఇక్కడ శ్రీ సిండిగేరి బయలూరు మల్లప్ప తాత, బయలూరు మల్లప్ప తాత వాళ్ళ ల్యాండ్ మనం న్యాచురల్ ఫార్మింగ్ మన కషాయాలు ఇచ్చారు, రాంబాణము. చూడండి, అంటే వాళ్ళు మన ఊరికి వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళ వచ్చేసి మీ పేరు చెప్పండి సార్. మల్లప్ప, నటరాజస్వామి, నాగరాజు, ప్రకాష్, వీరారెడ్డి, వీళ్ళు వచ్చారు. ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ బ్రదర్ అనుకుంటా, వీళ్ళ ఈ సార్ బ్రదర్. వాళ్ళు లేదు, ఇప్పుడు ఈరోజు నైట్ వస్తామని చెప్పారు. బట్ ఏంటంటే మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పామంటే, మన ప్రకృతి వ్యవసాయానికి కషాయాలు వాడితే ఎలా ఉంటదని చెప్పేసి అడిగారు వాళ్ళు. మనకి ఇక్కడ ఇది ఏదండి వేసింది? సింజెంటా 5531. చూడండి, మనం ఏం చెప్పామంటే వాళ్ళకి ఆ రోజు వచ్చేటప్పుడు, సార్ మీరు అంత దూరం నుండి వచ్చారు కాబట్టి, మీరు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి, ఇది కొట్టడం వల్ల ఎన్ని బ్రాంచెస్ వస్తాయి, ఖచ్చితంగా ఎన్ని బ్రాంచెస్ వస్తాయని మనం చెప్పాము. అంటే ఇది చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయనేది మనం ఒక పని ఆలోచన చేయండి. ఒక చెట్టు, అది ఒకే చెట్టు, ఒకే చెట్టే ఇది కాండము. ఓకే, చూపిస్తానండి. 1 2 3 4 ఇది 1 5, మళ్ళీ దీనికి వచ్చినది వేరే, ఇంకా 5 6 7, అంటే మెయిన్ కాండం 8. ఇది ఒకటి లెక్కలేదు. ఇది 9, మెయిన్ బ్రాంచ్ 10. మళ్ళా దీనికి మళ్ళా వచ్చింటాయి సబ్ బ్రాంచెస్ వస్తున్నాయి. అంటే దాని జతలో డార్క్ గ్రీనిష్, ఏమి రోగం లేదు చెట్లో. 2 స్ప్రేలు అయింది, 2 స్ప్రే అంతే కదపా, 2 స్ప్రేలు అయినాయి. 2 స్ప్రేలకి చెట్టు మన ఎలా వస్తుంటే అంబ్రెలా వస్తుంది కదా, అంబ్రెలాగా వస్తుంది. ఇప్పుడు జస్ట్ 56 to 60 days లోపల ఉంది క్రాప్. ఎన్ని రోజులు ఈ పైరా? 60 days లోపలే, 60 రోజులు క్రాప్, 60 రోజులు క్రాప్. ఒక్క వర్షం పడింటే ఇంకా ఈ రేంజ్కి వచ్చేది. ఇది వర్షం లేదు కాబట్టి 20 తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు అట్లా లెక్కేసుకుని 40 రోజులు, 45 రోజులు, 50 రోజులు. చూడండి, అంటే మనం ఏమంటామంటే, మనం ప్రకృతిని మనం కాపాడుకోకపోతే, మన గోవుల్ని మనం కాపాడుకోకపోతే ఇంత లాస్ అవుతాం. రైతు మిత్రమా, మేలుకో, ఇప్పటికైనా మేలుకో. నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు గోవులను పెట్టి గో ఉత్పత్తులతో మెరుగిన మనం వ్యవసాయాన్ని చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఒక్కసారి మీరు గుర్తించుకుంటారని ఆశిస్తున్నాను. సరే, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. తర్వాత మీకు వాళ్ళతో కన్నడలో, వాళ్ళకి తెలుగు రాదు, కన్నడలో మాట్లాడిస్తాను. చూడండి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. అప్పుడే ఒకసారి ఆలోచన చేసిన తర్వాత ప్రకృతిని మనం కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచన చేయండి. మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది డబ్బు కాదు, విలువైన భూములు, సారవంతమైన భూములు. ఇది ఒక్కసారి మీరు ఆశిస్తారని వాళ్ళ రైతులతో మాట్లాడదాం. ఇప్పుడు రైతులు ఇక్కడే ఉన్నారు. ఈ సేన్ అంతా ఇట్లా ఉంది. మొత్తం చూపాలంటే, అంతా తిరగాలంటే బాగా. ఎన్ని ఎకరాలు వేసారంటే ఇది? 3 ఎకరాలు, 3 acres. చూడండి, రండి సార్. ఈ సేన్ ఇప్పుడు దీన్ని ఎవరు చేసింది? మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఈ కషాయాలు కొట్టడం వల్ల ನಿಮ್ದು ಯಾವ ಊರು ಮತ್ತೆ ಟೋಟಲ್ ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲ? ಇದು ನಮ್ದು ಬೈಲೂರು ಗ್ರಾಮ, ಕುರುಗೋಡು ತಾಲೂಕು, ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆ. ನಮ್ಮ ಹೆಸರು ಮಲ್ಲಪ್ಪ ಅಂತೇಳಿ. ಗುಡಿ ಅರ್ಚಕರಾಗಿ ವ್ಯವಸಾಯ ಮಾಡ್ತೀವಿ. ಇದು ಬೆಳೆ ಹಾಕಿ 55 ದಿವಸ ಆಯ್ತ್ರಿ. 2 ಸ್ಪ್ರೇ ಮಾಡಿದೀವಿ, ಬಹಳ ಚೆನ್ನಾಗಿ. ಫಸ್ಟಿಗೆ ಒಂದ್ಸಾರಿ ಸ್ಪ್ರೇ ಮಾಡಿದ್ವಿ, ಮಾಮೂಲು ಚೆನ್ನಾಗಿ ಬಂತ್ರಿ. ನೆಕ್ಸ್ಟ್ 2ನೇ ಸಾರಿ ಸ್ಪ್ರೇ ಮಾಡಿದ್ರೆ ಇನ್ನು ಫುಲ್ 100% ಕೆಲಸ ಮಾಡಿದ್ರಿ.
ಇದು ಯಾವ್ದು ಹೊಡೆದಿಲ್ಲ ಕೆಮಿಕಲ್. ಕೆಮಿಕಲ್ ಬೇರೆದು ಯೂಸ್ ಮಾಡಿದ್ರಿ. ಮೊದಲು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಕೆಮಿಕಲ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಏನು ವರ್ಕ್ ಆಗಿದೆ. ಏನ್ ಕೊಟ್ಟಿದ್ರು ಏನ್ ಕೊಟ್ಟಿದ್ದು ಏನ್ ಕೊಟ್ಟಿದ್ರು ನಿಮ್ಗೆ ಏನಂತ ಹೇಳಿ ಕೊಟ್ಟಿದ್ರು? ಔಷಧ ಏನಂತ ಹೇಳಿ ಕೊಟ್ಟಿದ್ರು? ರಾಮಬಾಣ ಕೊಟ್ಟಿದ್ರು ಫಸ್ಟ್. ಅದ್ರಾಗ ಏನ್ ಇರ್ತಾವ ಅಂತ ಹೇಳಿದ್ರು? ಗೋವಿನ ಮೂತ್ರ ಗಿಡಮೂಲಿಕೆಗಳಿಂದ ಮಾಡಿರೋದು ಅಂತ ಹೇಳಿ ಕೊಟ್ಟಿದ್ವಿ. ಹೌದಾ? ಹೌದ್ರಿ. ಮತ್ತೆ ನಿನ್ ಕೊಟ್ಟಿದ್ದು ಯಾರು? ಕೊಟ್ಟಿದ್ದು ನಟರಾಜ ಸ್ವಾಮಿ ಅವ್ರು ಕೊಟ್ಟಾರ. ನಟರಾಜ ಸ್ವಾಮಿ. ಮತ್ತೆ ನಟರಾಜ ಸ್ವಾಮಿಗೆ ಒಬ್ಬರಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ಬೇಕಲ್ಲ. ನಟರಾಜ ಸ್ವಾಮಿಗಳಿಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು. ಅವರಿಗೆ ನಮ್ಮ ಸರ್ ಕೂಡ ತುಂಬಾ ನಮಸ್ಕಾರಗಳು. ನಮಗೇನಂದ್ರೆ ನಮ್ದು ಒಂದು ಆಸೆ ಇತ್ತು. ಭಾಷೆ ಸರ್ ಫಸ್ಟಿಗೆ ಇದು ಹಚ್ಚಿದು ಒಂದು 8 ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ಬ್ರದರ್ ಅವರು ಮಲ್ಲಪ್ಪಂಬರು 8 ದಿನದಲ್ಲಿ ಅದು ಏನೋ ಸ್ವಲ್ಪ ಮುದುರು ಸ್ಟಾರ್ಟ್ ಆಗೈತೆ ಅಂತಂದೇಳಿ ನವಕ್ರನ್ನು ಫ್ರೈಡು ಸಿಂಪರಣೆ ಮಾಡಿದ್ರು. ಸಿಂಪರಣೆ ಮಾಡಿದಾಗ ಒಂದು ವಾರ ಏನು ಮಾಡಲಿಲ್ಲ. ಸಸಿ ಮೊನ್ನೆ ಸಸಿ ಹಚ್ಚಿದ್ದು ಒಂದು 10 days 20 days ಆಗ್ಬೇಕಂತ ಹೇಳಿ ಏನು ಸ್ಪ್ರೇ ಮಾಡಲ್ಲ. ಅಷ್ಟ್ರೊಳಗಾಗಿ ಪೂರ್ತಿ ಮುದುರು ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತಿ. ಅಂದ್ರೆ ಚಿಪ್ಸ್ ಮಡಿಸು ಪೂರ್ತಿ ಅಷ್ಟು ಗಿಡ ಒಂಥರ ಕರ್ರಗೆ ಕಾಣೋದು. ಎಲ್ದೇನು ಕಾಣುತ್ತೆ ಬೆಳಿಗ್ಗೆ. ಆಮೇಲೆ ಸುಮ್ಮನೆ ಕರ್ರಗೆ ಅದು ಏನು ಬ್ರಾಂಚಸ್ ಇಲ್ಲ, ಒಂದು ಚಿಗುರಿಲ್ಲ, ಗ್ರೋತ್ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ನಟರಾಜ ಸ್ವಾಮಿ ಅವ್ರ ತಾತನವ್ರು ಬಂದು ಏನಪ್ಪ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀರಿ ಅಂತಂದು ಸುಮ್ಮನೆ ನಾವು ಕ್ಯಾಶುವಲ್ ಆಗಿ ಮಾತಾಡ್ಕೊಂತಿದ್ದಾಗ ನಕಲಿ ಮಾಡ್ಕೊಂತಿದ್ದಾಗ ಇದಕ್ಕೊಂದು ನಾನು ಒಂದು ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಕೊಡ್ತೀನಿ. ನಾನು ಎಲ್ಲ ಗೋಮೂತ್ರದಿಂದ ತಯಾರು ಮಾಡಿರೋದು. ಒಬ್ರು ನಮಗೆ ಹಿಂಗ ಭಾಷಾ ಸಾಹೇಬ ಇವರಂತ ಒಂದು ನಮಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಆಗಿ ಅವರು ಒಂದು ಚೆಕ್ ಮಾಡ್ರಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ನೋಡೋಣ ಅಂದ್ರೆ ನಾನು ನಂಬಲೇ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಈ ಕೆಮಿಕಲ್ ಇಷ್ಟಿಷ್ಟು ದೊಡ್ಡ ಮಲ್ಟಿನ್ಯಾಷನಲ್ ಕೆಮಿಕಲ್ ಯೂಸ್ ಮಾಡಿವಿ, ಅದು ಏನು ವರ್ಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂದಾಗ ಈ ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಹೊಡೆದು ಸಾಕಾಗ್ಬಿಡುತ್ತೆ. ಆ ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಈ ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಅಂತ ಹೊಡೆದು ಸಾಕಾಗ್ಬಿಡುತ್ತೆ. ವರ್ಕ್ ಮಾಡಲ್ಲ, ಇದ್ವಲ್ಲ ಕೆಡ್ಸೋಣದ್ ಬೇಡ ಅಂತಂದು ನಾವು ಫ್ರೆಂಡ್ಲಾಗಿ ಮಾತಾಡಿದ್ವಿ. ನನ್ನ ಇದು ಒಂದು 3 ಎಕರೆ ನಿಮ್ ತಮ್ಮಂದು ನನಗೆ ಬಿಟ್ಟು ಕೊಟ್ಬಿಡು, ನಾನು ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ, ನೀನ್ ತಲೆ ಕೆಡಿಸ್ಕೋಬೇಡ. ನಿನಗೆ ಹಂಗೇನನ್ನ ನಿನಗೆ ಒಂದು 20 ದಿವಸ 30 ದಿವಸ ಹೊಲ ಚೇಂಜ್ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಅವಾಗ ನೀನ್ ಮಾತಾಡು. ಇನ್ನ 3 ಎಕರೆ ನೀನ್ ಹಚ್ತೀಯಲ್ಲ, ನಿಮ್ದು ನೀನ್ ಹೊಡಿ, ಕೆಮಿಕಲ್ ಹೊಡಿ, ನಾನು ಇದು ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಕೊಟ್ಕೊಂಡು 3 ಸ್ಪ್ರೇ ಬಿಡು ನನಗೆ ಅಂತಂದು ಹೇಳಿದ ಮ್ಯಾಗ ಹಠ ಹಿಡ್ಕೊಂಡು ಒಂದು ಸ್ಪ್ರೇ ಫಸ್ಟಿಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರು. ಅದು ಯಾಕಂದ್ರೆ ಗಿಡಮೂಲಿಕೆ ಮನುಷ್ಯರಿಗೆ ವರ್ಕ್ ಮಾಡಲ್ಲ. ಈಗ ಎಲ್ಲ ಇಂಗ್ಲಿಷ್ ಮೆಡಿಸಿನ್. ಈಗ ಏನನ್ನ ಒಂದು ಕೆಮ್ಮು ನಗಡೆ ಆಯ್ತಂದ್ರ ಅರ್ಜೆಂಟ್ ಇಲ್ಲ ಹೋಗಪ್ಪ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ತಗ, ಒಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಹಾಕೊಂಡ್ರೆ ಮಾತ್ರ ಕಮ್ಮಿ ಆಗತ್ತಂತಂದ ಈ ಕಾಲದಾಗ ಈ ಗಿಡಮೂಲಿಕೆ ಇನ್ನೇನು ವರ್ಕ್ ಮಾಡತತೆ. ಈ ಶುಂಠಿ ಬೆಲ್ಲ ಕುಡಿದ್ರೆ ನೆಗಡಿ ಕಮ್ಮಿ ಆತತೆ, ಇಲ್ಲ ಶುಂಠಿ ಚಾ ತಿಂದ್ರೆ ಕೆಮ್ಮು ಕಮ್ಮಿ ಆತಂತ ಹೇಳೋ ಪರಿಸ್ಥಿತಿಯಾಗಿ ಜನ ಕೂಡ ಕೇಳೋ ಪರಿಸ್ಥಿತಿಯಾಗಿಲ್ಲ. ನಾನು ಇದ್ದಿಲ್ಲ ಖುದ್ದನ, ಜನಗಳು ಬೇಡ ನಾನೇನೆ ಇದ್ದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಈ ಜನರಲ್ನಾಗ ಇವು ಯಾವ ಇದು ಮಾಡಲ್ಲ, ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಇದು ವರ್ಕ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ ಕೂಡ ನಂಬಿಕೆ ಬಂದಿಲ್ಲ. ಆಮೇಲೆ ಅವ್ರು ಬಂದು ಸ್ಪ್ರೇ ಮಾಡಿದ ಮ್ಯಾಗ ಈ ಹೊಲನೇ ಡಿಫ್ರೆನ್ಸ್ ಕಾಣುತ್ತೆ. ಮೊದಲ ವಿಡಿಯೋ ಐತಿ, ಮೊದಲ ವಿಡಿಯೋ ಬೇಕಾದ್ರೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಬಗ್ಲಿಗೆ ಹಾಕ್ರಿ, ಮ್ಯಾಚ್ ಮಾಡಿ ತೋರಿಸ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ಇನ್ನ ರೈತರಿಗೆ ಅನುಭವ ಆಗ್ಲಿ. ನಮ್ಮ ಭಾಷೆ ಸಾಹೇಬರು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಒಂದು ಧನ್ಯವಾದಗಳು. ಇಷ್ಟು ಎಲ್ಲಿ ಈ ಒಂದು ಗೋಮೂತ್ರದಿಂದ ತಯಾರು ಮಾಡಿ ಅವ್ರು ಇಷ್ಟು ಜನಗಳಿಗೆ ಅನುಕೂಲ ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಒಂದು ಮಾಡಿದಕ್ಕೊಂದು ಖುಷಿ ಬರುತ್ತೆ. ಎಲ್ಲರಿಗೂ ರೈತರಿಗೆ ಈಗ ರೈತರೇ ಶ್ರೀಮಂತರಾದ ಆಗ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇವು ಈ ಟೈಪ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಅಂದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಾ ಒಂಥರ ಎಕ್ಸ್ಪೋನಸ್ ಬಂತು, ಅಲೆಕ್ಟೋ ಬಂತು, ಸುಡುಗಾಡ ಅವು ಇವು ಬಂದು ಕಾಂಪಿಟೇಷನ್ ಮ್ಯಾಗ 5,000 ಅಲ್ಲ 10,000 ಕೂಡ ಕೊಟ್ಟು ಕೂಡ ಅಂಗಡಿಗಳಲ್ಲಿ ಖರೀದಿ ಮಾಡಿ ಸಿಂಪಡಣೆ ಮಾಡ್ತಾರ. ಬಟ್ ಯಾಕೆ ಇದೆ ಒಂದ್ ಟೈಮ್ ನಮ್ಮ ಗೋಮೂತ್ರ ನಮ್ಮ ತಾಯಿನ ನಂಬಿಕೊಂಡು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲ ನಂಬಿಕೊಂಡು ನಾವು ಯೂಸ್ ಮಾಡಬಹುದು. ನಂಬಿಕೆ ಪ್ರಶ್ನೆ ಅದು ಸೆಕೆಂಡ್ರಿ. ನಿಮಗೆ ನಂಬಿಕೆ ಬರದೇ ಇರ್ಲಿ ಬಂದ್ರು ಓಕೆ. ಈಗ ಫಸ್ಟ್ ಸಿಂಪರಣೆ ಮಾಡಿ ನಮ್ಮ ತಾಯಿ ಇದನ್ನ ನಮ್ಮ ತಾಯಿನ ನಾವು ಬೆಳೆಸೋಣಂತಂದು ಯೂಸ್ ಮಾಡ್ರಿ. ನಿಮಗೆ 15-20 ದಿನದಾಗ ರಿಸಲ್ಟ್ ಬಂದ್ರೆ ನೀವೇ ಎಲ್ಲ ಇನ್ನ 100 ಮಂದಿಗೆ ಹೇಳ್ತರು. 100 ಮಂದಿ 1000 ಮಂದಿಗೆ ಹೋಗುತ್ತೆ. ಹಂಗಾಗಿ ಎಲ್ಲರಿಗೆ ರೈತರಲ್ಲಿ ಮನವರಿಕೆ ಕೇಳೋದೇನಂದ್ರೆ ಇದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ರಿ. ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೆ ರೈತರು ಸಾಹುಕಾರ ಇದ್ರೆ ಎಲ್ಲ ಇಡೀ ಪ್ರಪಂಚನೇ ಸಾಹುಕಾರ ಇದ್ದಂಗೆ. ರೈತ ಒಂದು ಬೆನ್ನೆಲುಬು ಅಂತಾರೆ. ರೈತರಿಗೆ ಯಾರು ಸಪೋರ್ಟ್ ಕೊಡಲ್ಲ. ಯಾರು ಬೆನ್ನೆಲುಬು ಅಂತಂದು ಇದು ಮಾಡ್ತಾರ ಹೊರತಾಗಿ ಸಪೋರ್ಟ್ ಕೊಡಲ್ಲ. ನಮಗೆ ನಾವೇ ಈಗ ಒಂದು ದೇವ್ರು ಬಂದಂಗೆ ಬಂದು ಭಾಷೆ ಸಾಹೇಬರು ನಮ್ಮ ಪಂಚಮುಖಿ ನಟರಾಜ ಸ್ವಾಮಿ ತಾತನವ್ರು ಕರ್ಕೊಂಬಂದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ರೆ, ಅವ್ರು ಹೇಳಬಾರ್ದು ಅದು. ಯಾಕಂದ್ರೆ ಕೆಮಿಕಲ್ ಕೊಡೋರು ಈ ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಬಗ್ಗೆ ಹೇಳಬಾರ್ದು. ಒಂದು ಯಾರಿಗೆ ಒಬ್ರಿಗೊಬ್ರು ಹೇಳಿಕೆ ಹೆಲ್ಪ್ ಆತಂತ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾರು ಬದುಕನ, ನಾವು ಬದುಕನ, ಇನ್ನೊಬ್ಬರು ಎಲ್ಲಾರು ನಮ್ಮ ಹಿಂದೆ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಎಲ್ಲಾರು